హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇక్కడ లైటింగ్ అది చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఏదో పెళ్ళి కళ వచ్చిందని. అవునండి, ఇక్కడ ఒక తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు, మా ఇంటి ఎదురు ఉండేవాళ్ళు. ఇప్పుడు వేరే చోటు ఉంటున్నారనమాట. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే పెళ్ళి కొడుకుని చేస్తున్నారంటే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి అంతా రెడీ అయిపోయిందనమాట. ఇంకా అందరూ అక్షంతలు వేసి అయితే దీవిస్తున్నారు. మేము కూడా దీవించాము. ఇంకొక 1 అవర్ అట్లా అయితే అక్కడే ఉన్నాము. తర్వాత ఇంకా కిందకు వచ్చి డిన్నర్ అయితే చేసామన్నమాట. ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఇందులోనే పెళ్లి కొడుకుని చేయడము, పెళ్ళి, అలాగే సత్యనారాయణ వ్రతం అన్నీ కూడా ఒకే వ్లాగ్లో అయితే పెట్టానన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా పెళ్లి కొడుకుని చేసే తంత అయితే అయిపోయిన తర్వాత తాంబూలం అదైతే ఇప్పించారు. 4 పెట్టి తర్వాత హారతి తీస్తారు కదా, అప్పుడైతే హారతి పాడమంటే ఇంకెవరైతే పాడలేదనమాట. ఇప్పుడు రోజుల్లో అంత మొబైల్స్ వచ్చాయి కదా, ఇంకా మొబైల్లోనే సాంగ్స్ అయితే పెట్టారనమాట. హారతి పాట కొన్ని చోట్ల అయితే పంతులు గారే పాడుతున్నారు. పెళ్ళిళ్ళు ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎవరు పాడట్లా, సిగ్గుపడుతున్నారని చెప్పేసి. ఇంకా పెళ్ళికైతే ఏమన్నా ఇంకా ఈవెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే ఇంకా అన్ని పాటలు పాడుతూ ఉంటారు. తాళి కట్టేటప్పుడు అట్లాంటప్పుడు కూడా. పెళ్ళి అంటేనే చాలా పనులు ఉంటాయి అన్నమాట. పెళ్ళి కొడుకుని చేయటం నుంచి ఇంకా మొత్తం కూడా మంగళ స్నానాలన్నీ మళ్ళీ ఇంకా అట్లాగా చాలా తనతో అయితే ఉంటాయి అన్నమాట. ఇంకొక పెళ్ళి అంటే ఒక వారం రోజుల పని అయితే ఉంటుంది. ఇంకా నైట్ కాబట్టి ఇంకా టిఫిన్ అలాగే డిన్నర్ అన్నీ పెట్టారనమాట. ఇంకా నేనైతే మరీ హెవీగా ఎందుకులే అని ఇంకా ఇడ్లీ, దోశ అవి అయితే తిన్నాను. తర్వాత కొంచెం సాంబార్ రైస్, కర్డ్ రైస్ అయితే తిన్నాను. చిట్టి ఇడ్లీ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మంగళ స్నానం అవన్నీ అని చెప్పేసి ఇక్కడైతే రెడీ చేస్తుంది. తెలిసిందే కదా, అపార్ట్మెంట్స్లో అంటే ఇంకా పైన చేసుకోవడానికి ఉండదు, కింద అట్లాగా చేసుకోవాలి. ఇంకా మ్యారేజ్ రోజు మార్నింగ్ అయితే ఇంకా పూజ అయితే చేశాను ఇంట్లో. ఇంకా మ్యారేజ్ అప్పుడు బాసికలు అవన్నీ కడతారు కదా, గరిక ముంత అంటారు, గరిక బుడ్డ అని అంటారు. అవైతే మా ఇంట్లో పెట్టారనమాట. ఇంకా పూజ చేసినప్పుడు అవి కూడా ఇంకా పెట్టాను. ఇంకా పల్లెటూరులో అయితే అవి కంసాలీలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో అయితే పెడతారనమాట. ఇంకెందుకంటే వాళ్ళే అక్కడ బాసికాలు అవన్నీ చేసేవాళ్ళు ఒకప్పుడు, అందుకని అక్కడ పెట్టేవాళ్ళు. ఇంకా సిటీలో అంటే ఇంకా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళ ఇంట్లో అట్లా పెడుతూ ఉంటారనమాట. బాసికాలు, గరిక ముంతకి కూడా ఇంకా అట్లా అక్షంతలు వేసి పెట్టాను. ఇంకా ఆఫ్టర్నూన్ గిఫ్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఇంకా కిచెన్ ఐటమ్ ఎందుకులే, ఏదన్నా సీనరీ లాంటివి తీసుకుందాంలే అనుకున్నాము. ఇంకా రాధాకృష్ణుది అయితే తీసుకున్నాం. నేనేంటంటే అది అప్పుడు ఫోటో తీయటం మర్చిపోయాను ఏం తీసుకున్నాం అనేది. అక్కడే ప్యాకింగ్ చేసుకొని వచ్చాము కదా, తర్వాత అనిపించింది అయ్యా అది కూడా తీయాల్సింది కదా అని. మ్యారేజ్ అయితే నైట్ 8:30కి అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు రాగానే రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళు రాకముందు అన్నీ రెడీగా అయితే పెట్టాను అనమాట. పిల్లలు వేసుకునే బట్టలు, నేను వేసుకునే బట్టలు, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా వాళ్ళు వస్తే ఇంక మొత్తం గజిబిజి చేసేస్తారు కదా. ముందే మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, కొంచెము టైం అనేది సేవ్ అవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు హరీబరీగా కాకుండా. ఇంకా పాపకి అంటే వాళ్ళకి వేయాల్సినవన్నీ కూడా, మా పాప కూడా ఈరోజైతే మట్టి గాజులు అయితే వేసాను. చిన్న చిన్న గాజులు చాలా బాగున్నాయి అన్నమాట. ఆ రోజు ఇంకా రెడ్ కలర్ ఒక్కటే ఉంది, గ్రీన్ కలర్ కూడా తీసుకుందాం అనుకుంటే దొరకలేదు. చిన్నపిల్లలకి ముద్దుగా ఉంటాయి అన్నమాట. తనకు కూడా బాగా నచ్చాయి, అందుకని చూపిస్తుంది. మా బాబు ఇంకా ఫొటోస్ దిగమంటే అస్సలు దిగడు, ఏదో వీడియోలో అయితే కొంచెం కనిపిస్తూ ఉంటాడు. 7:30 కల్లా మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఎందుకంటే ఇంకా మ్యారేజ్ టైము, భోజనాల టైం కూడా అన్నీ ఒకటే అనమాట. ఇంకా 7:45కి అయితే బయలుదేరాము. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే అనమాట కళ్యాణ మండపం కూడా. అంతా 5 to 10 minutes బండి మీద అయితే సరిపోతుంది. ఇంక ఇక్కడ నేనైతే చెవులకి పెద్ద పెట్టుకున్నాను. చాలా రోజుల తర్వాత ఎలా ఉంటాయి ఏంటని అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇంకా మండపం దగ్గరికి అయితే వచ్చాము. మండపం అయితే చాలా పెద్దదన్నమాట. న్యూగా కన్స్ట్రక్షన్ చేశారంటే ఇది 4th or 5th దాంట్లో మ్యారేజ్ ఇక్కడ లైటింగ్ కానీ సెట్టింగ్ కానీ అయితే సూపర్ ఉంటుంది. లోపల కూడా అంతా పచ్చి పూలతో డెకరేషన్ అంటారు కదా, మొత్తం కూడా అట్లా డెకరేషన్ చేశారు. న్యూది కదా, చాలా బాగుందన్నమాట. అసలు అంటే ఒక్కసారి ఒక 500 members అట్లా వచ్చినా కానీ సరిపోతుంది, అంత పెద్దదన్నమాట. అంటే కొంతమంది ఎక్కువ మెంబర్స్ని పిలుచుకొని చేసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే బాగుంటుంది. నార్మల్ వాళ్ళు భరించాలంటే కొంచెం కష్టమే. ఇంకా పైకి అయితే వెళ్ళిన తర్వాత వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే అది తాగేసి వెళ్ళిపోయి అయితే కూర్చున్నాము. ఇంకా 2 LED స్క్రీన్స్ అయితే పెట్టారు. ఎందుకంటే చూసారు కదా, మండపం ఎక్కడో ఉంది, చైర్స్ చూడండి ఎంత వేశారు.
ఈజీగా 500-600 మెంబర్స్ కూర్చోవచ్చు అనుకుంటా ఒక్కసారి. ఇంకా అందరికీ కనిపించదు కదా మండపం మీద ఏం జరుగుతుందనేది, అందుకని ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారనమాట. అందులోని న్యూది కదా, చాలా బాగుంది. లైటింగ్ కానీ అసలు ఫుల్గా పెట్టేశారు. కాస్ట్ కూడా అంతే వాచిపోద్ది కూడా. నాకైతే అనిపించింది వామ్మో, చిన్న చిన్న వాళ్ళైతే అంటే మధ్యతరగతి వాళ్ళు అట్లాంటి వాళ్ళైతే చెయ్యలేరేమో అనిపించింది. మా పిల్లలు ఏంటంటే ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే భోజనాలకు వెళ్తే భోజనం చెయ్యరు వాళ్ళు. అందుకని నేను ఇంట్లోనే వాళ్ళకైతే భోజనం పెడతానమాట. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఉండి తర్వాత భోజనానికి వెళ్దాంలే అని అయితే వెయిట్ చేసామన్నమాట. పిల్లలు ఎటు తినొచ్చారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు లేట్ అయినా కానీ. ఇంక ఇక్కడ ఏంటంటే ఈవెంట్ కూడా పెట్టారు. సాంగ్స్ పాడటము అలాగే డాన్స్ వేయటము. వాళ్ళు సాంగ్స్ అయితే పాడారనమాట. తర్వాత డాన్స్ వేశారు. తర్వాత పిల్లల చేత కూడా వేయించారు. పిల్లలు కూడా చాలా బాగా వేశారనమాట. ఇంక ఇక్కడైతే గౌరీ పూజ అవన్నీ చేసిన తర్వాత ఇంకా టైంకి అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టేస్తారు కదా, తర్వాత ఎంత లేట్ అయినా కానీ అని చెప్పేసి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టడానికి ఇంక ఇక్కడైతే అడ్డుతెర అయితే పెట్టారు. కొంతమంది దీన్ని తెరచాప అని కూడా అంటారు. ఇలాగా పెడతారనమాట. తర్వాత ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తీస్తారు. ఇంక అందరు అక్షింతలు వేసి దీవించిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ బట్టలు అవన్నీ చేంజ్ చేసిన తర్వాత తాళి అవన్నీ అయితే కడతారు. ఇంక ఇక్కడైతే చాలామంది ఉన్నారు కదా, ఇంకా మామూలుగా అక్షింతలు వేసేటప్పుడు ఇంక అందరూ ఇలాగ చెయ్యి అంతే పెట్టాలన్నమాట తల మీద. అయితే పాపం వాళ్ళకి బాగా నొప్పి వచ్చింది, ఎందుకంటే ఎక్కువ మంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చెయ్యి తల మీద తీసి నమస్కారం చేసుకుంటూ ఉండండి అని అయితే చెప్పారనమాట. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నైట్ టైం కదా, ఇప్పుడే అక్షింతలు వేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇంకా తాళి కట్టిన తర్వాత అట్లా వేస్తారు కదా, ఇంకా చాలామంది అయితే భోంచేసి వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడే వేసారు అక్షింతలు. ఇంకా లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము ఇంకా అందరు వేసిన తర్వాత వేద్దాంలే అని అయితే కూర్చున్నాము. ఈ లోపు పిల్లల చేత డాన్స్లు అవన్నీ వేస్తే ఇంకా అదైతే చూస్తూ ఉన్నాము. ఒకవైపు అయితే ఇంక పెళ్ళి జరుగుతుంది, ఒకవైపు అయితే వీళ్ళైతే సాంగ్స్ పాడుతున్నారు. చాలామంది ఏమిటంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళు లేట్ అవుతుంది కదా, మ్యాక్సిమం అన్ని మిడ్ నైట్ మ్యారేజెస్ అట్లా ఉంటాయి కదా, బోర్ కొట్టకుండా ఉంటుందని అయితే పెడతారు. వీళ్ళు ఇంకా ఎర్లీ టైమే కాబట్టి అంత అవసరం కూడా ఉండదు. కాకపోతే వచ్చిన వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసినట్టు ఉంటుందని అయితే పెట్టారు. ఇంకా డాన్స్లు అవన్నీ కూడా అయితే కొంతసేపు అయితే చూసారనమాట. అందరూ చూడండి, అందరూ ఇంక ఇట్లాగా క్యూలో అయితే నుంచున్నారు అక్షింతలు వేయడానికి. అందరూ ఒక్కసారి ఇంకెందుకులే అంత వెయిట్ చేయటము, అందరు వేసిన తర్వాత లాస్ట్లో వేసి వెళ్దాంలే అని ఇంకా అయితే మేము కూర్చున్నట్టు పిల్లలు ఎటు ఎంజాయ్ చేస్తున్నారు కదా డాన్స్లు అవన్నీ అని. అందులోనూ చలికాలం కదా, ఏసీ కూడా వేసి ఉండటం వల్ల ఇంకా కొంచెం చలిగా కూడా అనిపిస్తూ ఉంది. ఇంకా పిల్లలైతే చలి అంటూ ఉన్నారు. కాకపోతే ఇంక డాన్సులు గొడవలో పడి మధ్యలో మర్చిపోతున్నారు. ఇంకా
చూడండి చాలా చక్కగా అయితే వేశారనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది హీరోల కన్నా వీళ్ళే బాగా వేస్తారని అయితే అనిపిస్తుంది. సైడ్ డాన్సర్స్గా కూడా వెళ్తారనుకుంటా ఇలాంటి వాళ్ళు. చాలా బాగా అయితే వేశారు కూడా అందరూ. తర్వాత ఇక్కడ ఇతను ఏంటంటే చూపిస్తూ ఉన్నాడు పిల్లలకి ఎట్లా ఏంటి అని. ఇంకా అప్పుడు వాళ్ళు ఏంటంటే దాని ప్రకారం అయితే వేస్తూ ఉన్నారు. మా పాప అయితే ఇంట్లో టీవీ పెడితే ఏమన్నా సాంగ్స్ అట్లా వేస్తుంది, కానీ మా బాబు అయితే అస్సలు వేడు. కానీ ఆ రోజేంటో పిల్లలు స్టేజ్ మీదకి రాండి అనగానే ఎక్కేసాడనమాట. మేము ఏంటంటే దీని ముందే కూర్చొని ఉన్నాము, వేస్తాడో లేదా అనుకుంటే చాలా వాటికైతే ట్రై చేశాడనమాట. ఇంకా డాన్స్ వేసినంతసేపు కూడా అసలు ఈ క్యాప్ అయితే తీయలేదు. ఇంకా కాకపోతే దానికి ఏంటంటే బాడీ మూమెంట్స్ అంత బాగా కుదరట్లేదు, కాకపోతే ట్రై చేస్తున్నాడు చాలా వాటికి. మా పాప అయితే ఇంకా ఇంట్లో కూడా వేస్తూ ఉంటుంది కాబట్టి తనైతే బాగా గ్రాస్ప్ చేస్తుంది. వాళ్ళైతే ఏదైనా చెప్పగానే వెంటనే వేయటం అట్లాగా. మా బాబు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అంటే ఆపోజిట్లో ఉంటారు కదా, వాళ్ళు ఏ హ్యాండ్ పెడుతున్నారు తను మార్చుకోవటం అట్లా అది తెలియట్లేదన్నమాట. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. వీళ్ళ చేత ఒక 20 to 30 మినిట్స్ అయితే వేయించారు. రకరకాల స్టెప్స్ అయితే చూపించి పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ వేశారు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఉంటే పిల్లలకు కూడా బోర్ కొట్టదు, పెద్దవాళ్ళని విసిగించరు కదా. అందుకని చెప్పేసి ఇలాంటి ఈవెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు వచ్చిన దగ్గర నుంచి కూడా విసిగిస్తూ ఉంటారు కదా పేరెంట్స్ని, వెళ్ళిపోదామని. పెద్దవాళ్ళు మనం అంటే చూస్తాం కానీ పిల్లలు వాళ్ళకేం తెలియదు కదా. కాబట్టి ఇంతసేపటికి వెళ్దాం వచ్చిన దాకా వాళ్ళకి ఏంటంటే రావాలని క్యూరియాసిటీ ఉంటుంది. వచ్చిన కాడ నుంచి ఏంటంటే బోర్ కొడుతుంది కదా, వెళ్ళిపోదాం అంటారు. ఇంకా అటు ఇటు తిరుగుతూ అయితే ఆడుకుంటారు. ఇంకా కొత్త ప్లేస్ అంటే ఇంకా ఆడుకోవడానికి కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా విసిగిస్తూ ఉంటారు. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే ఇష్టపడతారు. ఇతనైతే చెప్తా ఉంటే సేమ్ అలానే అందరైతే బాగా వేశారు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు పిల్లల గురించి అయితే ఆలోచిస్తాము. అమ్మ వాళ్ళకి లేట్ అయిపోతుంది, తినలేదు అట్లా అని చెప్పేసి ఇంకా ఆ ప్రాబ్లం ఏం లేకుండా నేను ఇంటి దగ్గరే పెట్టి తీసుకొస్తాను ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏమీ తినరు ఫంక్షన్స్కి వచ్చినప్పుడు. మళ్ళీ వాళ్ళకి పెట్టుకుంటా కూర్చుంటే లేట్ అయిపోతుంది, ఇంకా విసుగ్గా ఉంటారు వాళ్ళు కూడా. అందుకే పెట్టి తీసుకొచ్చామనుకోండి వాళ్ళకి ఇష్టమైతే తింటారు, మళ్ళీ లేకుంటే లేదు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ ఒకటి తింటారు, కిల్లీ ఒకటి తింటారనమాట. ఇంకా ఒక చైర్ వేసి కూర్చోబెట్టి చెరొక ఐస్ క్రీమ్ కప్ ఇచ్చామనుకోండి తినుకుంటూ కూర్చుంటారు, మనల్ని ఏం డిస్టర్బ్ చేయరు. కాకపోతే ఫోన్ కూడా ఇవ్వాలన్నమాట. మనం కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టాల్సిందే, తప్పదు. ఇంకా అట్లా చేస్తూ ఉంటాం ఏ ఫంక్షన్కి వెళ్ళినా. ఇంకా డే టైం అంటే స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపించేసి అయితే వెళ్తాము. చిన్నపిల్లలు కదా, కొంచెం పెద్ద అయితే వాళ్ళకి ఫంక్షన్ అంటే ఏంటి అనేది అయితే తెలుస్తుంది. ఇంకా నైట్ అంటే ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా కంపల్సరీ అయితే తీసుకెళ్ళాలి. నా అలాగే ఎంతమంది చేస్తారో కామెంట్ అయితే చేయండి. పిల్లలకి ఇట్లాగా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పెట్టి తీసుకువెళ్ళటం అని. ఎందుకంటే మనం వచ్చాక పెడదాం అనుకున్నాం అనుకోండి, వచ్చేసరికి మనము టైర్డ్ అయిపోతాం, వాళ్ళు టైర్డ్ అయిపోతారు, ఇంకా తినరు, లేట్ అవుతుంది. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం అనుకున్న దానికన్నా కొంచెం లేట్గానే వస్తాము, ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పేసి అదే కొంచెం పెట్టి తీసుకెళ్ళామనుకోండి మనకి వాళ్ళు తినలేదన్న అసంతృప్తి అయితే ఉండదు, తినేసారు కదా అన్న ఫీలింగ్లోనే ఉంటాము. లేకపోతే ఏంటంటే వాళ్ళు తినకుండా మనం తినాలంటే తినబుద్ధి కాదు. ఇంకా చాలా అయితే డాన్సులు అయితే రకరకాల స్టెప్స్ అయితే వేయించారు. ఇంకా నేనైతే కొన్ని అయితే కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఏంటంటే మనము వీడియోలో ఏదన్నా పెట్టాలంటే సాంగ్స్ అట్లా లాంగ్ వీడియోస్లో పెట్టడానికి ఉండదు కదా, ఇంకా వాయిస్ ఓవర్ అని ఇవ్వాలి, లేకపోతే యూట్యూబ్ మ్యూజిక్ అయినా ఇవ్వాలి. ఇంకా అలా ఇచ్చినా కానీ అర్థం కాదనమాట. మనకి ఏంటంటే డాన్స్కి తగ్గట్టు సాంగ్ ఉంటేనే మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది అయితే అర్థమవుతుంది. అందుకని ఇంక నేను చాలా వాటికైతే ఇంక ఈ వీడియోలు అయితే యాడ్ చేయలేదు, ఏదో కొన్ని అయితే యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి పిల్లలు చూసేవాళ్ళు అనుకోండి వాళ్ళకి చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇట్లాంటివి ఉంటే, అందుకని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా అప్పటికి అందరైతే వేసి వెళ్తున్నారు, ఇంకా మేము కూడా వేద్దామని చెప్పేసి ఇంకైతే వస్తున్నాం అనమాట. చూసారు కదా అందరూ ఒకే టైంకి వేసి వెళ్తున్నారు. ఇంకా మ్యాక్సిమం మేమే లాస్ట్ అనమాట, ఆల్మోస్ట్ లాస్ట్ అనే చెప్పాలి మేము, ఎందుకంటే అందరూ అయిపోయారనమాట. ఇంకెందుకులే తోసుకుంటూ వెళ్ళటం, ఎప్పటికైనా వేయాలి కదా, స్లోగా వేద్దాంలే, పిల్లలు డాన్స్ వేస్తున్నారు కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా మేమైతే అక్షంతలు వేసి దీవించేసి ఇంక తర్వాత డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. అప్పటికి ఇంక అందరూ వెళ్ళిపోయారనమాట.
చూసారు కదా నూతన వధూవరులని. ఇక్కడైతే మేము అక్షింతలు వేసి కిందకి వచ్చాం. చూడండి ఇక్కడ పూలతోటి డెకరేషన్ అయితే చాలా చేశారనమాట, పచ్చి పూలతోటి. ఈ డెకరేషన్కి చాలా అమౌంట్ అయితే అవుతుందని అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే పూలతో అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కడికక్కడ ఇలా ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ పెట్టారు. ఇంకా కిందకు వస్తే ఇంకా అప్పుడు అందరూ డిన్నర్ టైం కదా, బాగా ఎక్కువ రష్గా ఉంది. సరే కొంతసేపు వెయిట్ చేద్దాంలే అని అయితే నుంచున్నాము. పిల్లలేమో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు. మేము వచ్చేటప్పుడు ఇంకా బయట స్నాక్ ఐటమ్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. ఇంకా మేము అవన్నీ అయితే ఏం చూడలేదన్నమాట. డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయాము. ఇంకా చాటు పానీపూరి అట్లాంటివి కూడా పెట్టినట్టున్నారు. తర్వాత ఇంకా కిల్లీ, ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్ అవన్నీ అయితే పెడుతున్నారనమాట. ఇంకా పిల్లలు ఎటు డిన్నర్ చేయరు కదా అని చెప్పి చిరాకు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. అది కూడా ఏమన్నా తింటారంటే తినరు, పెట్టరు. కొంచెం తింటారు, మళ్ళీ మాకు ఇస్తారు, తీసుకుంటారు అట్లాగా. ఇక్కడ ఏంటంటే ఇంకా బఫే సిస్టమ్ ఉంది. ఇట్లాగా సీటింగ్ కూడా ఉంది. సీటింగ్ ఏమో ఖాళీ లేదనమాట. బఫే కాడ కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నారులే, ఇంకా సీటింగ్లోనే కూర్చున్నామని చెప్పేసి ఇంకా నుంచున్నాము. ఇప్పుడు భోజనం చేస్తున్నారు కదా, వీళ్ళ తర్వాత కూర్చుందాంలే అని ఇంకా నుంచొని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఎల్ఈడి స్క్రీన్ పెట్టారనమాట. ఇంకా మ్యారేజ్ అందులో చూస్తూ ఇంక ఇక్కడైతే ఉన్నామన్నమాట. బఫే కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా మళ్ళీ అందరినీ తోసుకుంటూ అందులోనే శారీస్ కట్టుకొని ఇంకా పిల్లలతో హ్యాండిల్ చేయాలంటే కష్టమే కదా, ఎటు నుంచి ఏవి పడతాయో శారీస్ మీద అని చెప్పేసి ఇంకేముందులే కొంతసేపు వెయిట్ చేద్దామని ఇంక వెనకే నుంచొని మాట్లాడుకుంటూ అయితే ఉన్నామన్నమాట. ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా డిన్నర్కి అయితే కూర్చున్నాము. వెరైటీస్ అయితే చాలా చేశారనమాట. ఇంకా మేమే లాస్ట్ అనమాట. ఇంకా అప్పటికి మేము తినేటప్పటికి ఇవన్నీ చైర్స్ కూడా తీసేశారనమాట. మా వాటికి కొన్నే ఉంచారు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, తిండికి ముందు తగాదికి వెనక ఉండాలని. లాస్ట్ వెళ్తే అన్నీ అయిపోతాయి, చాలా ఐటమ్స్ అయితే మిస్ అయిపోయాము. అంటే మనం అన్ని ఐటమ్స్ తినలేకపోయినా కొంచెం కొంచెం అయితే టేస్ట్ అయితే చేస్తాం కదా. ఇంక ఇక్కడైతే అందరూ ఇంక ఇక్కడ నుంచి ఉన్నాం కదా, ఇంక అందరూ కనిపించిన వాళ్ళు అట్లాగా హాయ్ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. పిల్లలేమో ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఆటలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఫంక్షన్ హాల్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందనమాట నాకు. కొత్తది కదా, అందులోనే ఇంకా బాగా వైట్గా ఈ లైట్లు ఇవన్నీ ఫుల్ లైటింగ్ చాలా అంటే చాలా కళగా కూడా ఉందన్నమాట. 1 ఇయరే అవుతుందంట కట్టి. నేను కూడా ఫస్ట్ టైము గుంటూరులో ఇప్పటి వరకు వెళ్ళిన మ్యారేజెస్లో ఈ ఫంక్షన్ హాల్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. ఫస్ట్ అయితే ఇంక ఇలా స్వీట్ అయితే స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా రోటీ అవన్నీ ఇంకా బ్రెడ్ హల్వా అవన్నీ కామన్గా పెడుతూ ఉంటారు కదా, ఇక్కడ రవ్వ కేసరి పెట్టారు. తర్వాత రోటీ కర్రీ, బిర్యానీ, రైస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా తినేసామన్నమాట. తిన్న తర్వాత ఇంకా బయటకైతే వచ్చాము. ఇంకా కిల్లీ తీసుకుందామని చూస్తే కిల్లీ లేదు, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అసలే చల్లగా ఉంది, ఐస్ క్రీమ్స్ ఎందుకులే అని అయితే తీసుకోవాలా. నేనైతే ఐస్ క్రీమ్స్ తిన్నాను, పిల్లలు తింటారు కదా, వాళ్ళ కోసం అయితే ఒకటి తీసుకుందాం అంటే ఇంకా వాళ్ళు కూడా వద్దన్నారు. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని బయటకైతే వచ్చాము. ఇంకా బండి కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక్క బండి ఉంది, ఇంకొక బండి వస్తే ఇంక వెళ్ళిపోదామని. ఇంకా తర్వాత రోజు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇట్లా సత్యనారాయణ వ్రతం అనమాట. ముందు ఇట్లా ఫ్లెక్సీలు అయితే పెట్టారు, చాలా బాగా పెట్టారనమాట. ఇంకా అయితే ఇక్కడ హోమం అయితే చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి వీళ్ళు ఇంకేంటంటే నవగ్రహ పూజ, హోమము ఇవన్నీ అయితే చేయించుకున్నారు. నూతన వధూవరుల చేత చేపిస్తే మంచిదని చేయించినట్టున్నారు. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు దేనికోసం అయితే చేశారని. వ్రతం అని చెప్తే వెళ్ళామన్నమాట. ఇంకా టైం ఉందని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము. ఇంక ఈ హోమము అంతా అయిపోయిన తర్వాత ఇంకా హోమంలో అవన్నీ సమర్పిస్తారు కదా, అందరి చేత నమస్కారం చేపించి అగ్నిలో అయితే వేస్తారు కదా, అప్పటి వరకు అయితే ఉండి తర్వాత ఇంకా పైకి వెళ్ళాము. ఇంకా తర్వాత వీళ్ళు రెడీ అయిపోయి మళ్ళీ ఇంకా వ్రతంలో అయితే కూర్చున్నారు. అంటే ముందు గణపతి పూజ అవన్నీ చేశారంటే తర్వాత ఇది మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే వ్రతంలో ఓన్లీ కథలు వినట్టే సరిపోతుంది. 9కి అని చెప్పారు కదా, ఇంకెట్లానో స్టార్ట్ అయ్యేది అయ్యేసరికి 10 అవుతుందిలే అని మేము 10కి వెళ్ళాము. వెళ్ళేసరికి ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇంక ఇక్కడే లేట్ అయిపోయింది. వ్రతం స్టార్ట్ చేసేసరికి 1 అయిందనమాట. ఇంకెటు పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ ఇచ్చాము కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కొంచెం లేట్ అయినా కానీ అని చెప్పేసి ఇంక అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసాము.
కార్తీక మాసంలో చాలామంది అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అన్నవరం అట్లా వెళ్ళి లేకుంటే ఇంట్లో చేసుకుంటారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ అట్లా చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఈ 5 కథలైతే చెప్తూ ఉంటారు కదా. సత్యనారాయణ వ్రతం చేసుకోలేకపోయినా ఎవరైనా చేసుకుంటే కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి కథలన్నీ విని ప్రసాదం తీసుకొని వచ్చినా కానీ మనకి ఆ వ్రతం చేసుకున్నంత ఫలితం ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణ దేవం అక్షరం వరం వరం నారాయణ పరో జ్యోతి తత్వం నారాయణ పరః దాతా పురస్తాద్యమదాజహార చత్ర ప్రవిత్వా సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణ దేవం అక్షరం వరం వరం నారాయణ పరో. పూర్వం రాజుగారు ఉన్నారమ్మ. రాజుగారు అట్లా ఆశ్రమం మీద కూర్చొని ఉన్నారట. కింద శిష్యులందరూ కూర్చొని ఉన్నారట. ఆశ్రమంలో కూర్చుంటే ఆ రాజుగారు ఆ శిష్యులందరూ కలిసి రాజుగారిని అడిగాట, స్వామి అసలు మనం ఏం పూజ చేసుకోవాలి, ఏం పూజ చేసుకుంటే మనకు ప్రతిఫలం ఉంటుందని చెప్పి మహావిష్ణువుకి చెప్పాల్సిన విషయం అని చెప్పి ఆ రాజుగారు అక్కడ ఉన్న శిష్యులందరికీ చెప్పారట. ఇట్లుండగా కొంతకాలానికి నారద మునేంద్ర వారు సర్వలోకాలు తిరుగుతూ భూలోకాన్ని అడుక్కోవటం, భిక్షాటం అంటే అడుక్కోవటం, భవతి భిక్షాం దేహి అని చెప్పి ఆ కళావతి ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసుకుంటుంటున్న సమయంలో ఒక వేద బ్రాహ్మణుడి ఇంట్లో ఈ విధంగా సత్యనారాయణ వ్రతం చెబుతుంటుంటే ఆ కథ మొత్తం విని, స్వామి నా భర్త యొక్క అపరాధమును, నా తండ్రి యొక్క అపరాధము క్షమించండి, నేను ఇంటికెళ్ళి మీ యొక్క సత్యనారాయణ వ్రతం చేసుకుంటా అని చెప్పి స్వామి. ఇంకా 5 కథలు విన్న తర్వాత స్వామివారి దగ్గర అక్షింతలు అవన్నీ వేసి తర్వాత ఇంకా తీర్థము ప్రసాదం అయితే తీసుకున్నాము. ఈ కథ వినటం ఎంత ఇంపార్టెంట్, అలాగే తీర్థము ప్రసాదం కూడా అలానే తీసుకోవాలంటే తీసుకోకుండా వెళ్ళకూడదు. ఇంక ఇవి తీసుకున్న తర్వాత కిందకైతే వచ్చేసామన్నమాట. లంచ్ అయితే కింద ప్రిపేర్ చేశారనమాట. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో పైన పెట్టాలంటే కొంచెం ఇబ్బంది కదా. ఇంకా కిందకైతే వచ్చి లంచ్ చేసుకొని అయితే వచ్చేసాము. పెళ్ళి కొడుకు నుంచి పెళ్ళి తర్వాత సత్యనారాయణ వ్రతం మొత్తం కూడా ఇదే వ్లాగ్లో అయితే పెట్టానమాట. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మ్యారేజ్ అంటేనే ఒక మెమరీ కదా, అలాంటివి చాలా మెమరీస్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. మొత్తానికైతే లంచ్ అయితే చేసామన్నమాట. లంచ్లో ఐటమ్స్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా వ్రతం అంటే తెలిసిందే కదా, గారెలు, పూర్ణము, పులిహోర, పొంగల్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇంకా వాటితో పాటు ఎక్స్ట్రాగా బిర్యానీ, వైట్ రైస్ ఇంకా అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా వ్రతం రోజు అన్నాలు పంచారనమాట. వాటికి గిఫ్ట్గా ఈ బాక్స్ అయితే ఇచ్చారు. అందులోనే స్వీట్, హాట్, తాంబూలము, అలాగే కొబ్బరి చిప్ప, జాకెట్ ముక్క ఇవన్నీ అయితే పెట్టి ఇచ్చారు. ఎంతో ఓపికగా ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.